కోళ్ళ కోసం షెడ్ ప్రిపేర్ చేసాము. ఇక్కడ ఇది కొంచెం అడవి ప్రాంతం, చుట్టుపక్కల ఎలాంటి నిర్మానుష్యంగా ఉంటుంది. సో జంతువులు బాగా తిరిగేస్తాయి, అంటే నక్కలు, చిన్న చిన్న తోడేళ్ళు లాంటివి తిరుగుతాయి. అయితే ఇదిగోండి కొన్ని, అంటే నేను ఒక్కొక్క వెరైటీ వచ్చేసి 10 తీసుకొచ్చాను. కడక్నాథ్ అయితే నా దగ్గర 5 మిగిలాయి. రిమైనింగ్ అనేవి మనకి అసలు ఈ క్లైమేట్కి, మన ఏరియాకి సూట్ అవుతుందా లేదా, మనం పెంచగలుగుతామా లేదా అని తీసుకొచ్చాను. క్లైమేట్ ఓకే, అంతా బాగున్నాయి, చక్కగా పైకి వచ్చాయి. దీనికోసం నేను ఒక 1000 కోళ్ళు తీసుకొద్దాం అన్నట్టుగా షెడ్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ షెడ్ లోపలికి ఇలాగా హోల్ పెట్టుకుని, ఇట్లా లోపల నుంచి హోల్ పెట్టుకుని ఇన్సైడ్కి అది నక్క లోపలికి వచ్చేసింది అనమాట. అంటే బౌర్ బిల్ అంటారు. అది లోపలికి వచ్చేసి దాదాపు 2 బాతుల్ని, 10 కోళ్ళని 2 రోజుల్లో తినేసింది. సో మళ్ళీ ఇది రెన్యువల్